ఒంగోలులో లోక్సత్తా పార్టీ 5 సంవత్సరాల మరి జన్మదినోత్సవ సందర్భంగా జరుగుతున్న సభలో ముఖ్యంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి జయప్రకాష్ నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు, వారితో మరి పరిచయాలు, వారి సమస్యలను పరిశీలించి రైతులకు ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి దానికి పరిష్కార మార్గాలుగా ఏమిటనే దాని మీద అందరితో చర్చించిన తర్వాత వారు చేసిన ఉద్యమంలో కొన్ని ఫలితాలను మనం చూసాం. ముఖ్యంగా గత సంవత్సరం వరకు వరి ధాన్యాన్ని రాష్ట్రం నుంచి బయటికి ఎక్కడ అమ్ముకోవడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అట్లాగే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు మరి రైతుల దగ్గర నుంచి మద్దతు పొంది ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడైనా వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవకాశం తీసుకొచ్చే రకంగా వారు ప్రయత్నం చేసి విజయాన్ని సాధించడం మనకి తెలిసిన విషయమే. అట్లాగే ఇవాళ గత సంవత్సరం కాలంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే మనకి ఇవాళ ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం కూడా కావలసినటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడానికి అవకాశం కలిగిందని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ముఖ్యంగా మన రైతు సోదరులకు ముఖ్యంగా గమనించవలసిందిగా నేను కోరేది ఏంటంటే, రైతులలో ఐక్యత లేకపోవటమే ఈరోజు రైతులకి అనేక నష్టాలకి, కష్టాలకి కారణమవుతా ఉంది. ముఖ్యంగా రైతులు గమనించాల్సినది, పంటలు వేరైనా రైతులంతా ఒక్కటే అనేటువంటి ఒక నినాదంతో మీరు ముందుకు రాకపోతే మనము గ్రామాల వారీగా, పంటల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయినంత కాలం మన రైతు సమస్యలు తీరవు. దయచేసి ఇప్పటికైనా సరే మనలో అనైక్యత ఏ రకంగా మనకి ఆర్థికంగా ఎలా నష్టం చేస్తుందో మీరు గమనించి ఇకనైనా సరే ప్రతి గ్రామంలో ప్రతి రైతులంతా ఒకటే కుటుంబం, రైతుల ఐక్యత ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేది మీరు మరి నిర్ణయం చేసుకొని ఎక్కడికక్కడికి రైతు సంఘాలను ఏర్పాటు చేసుకొని రైతు సంఘాల ద్వారా జయప్రకాష్ నారాయణ గారికి మీరు మద్దతు ఇవ్వగలిగితే వచ్చే 2 సంవత్సరాల కాలంలో రైతు సమస్యలకి తప్పకుండా పరిష్కారం చూపిస్తానని చెప్పి వారు గతంలో వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నారు. మీ దగ్గర నుంచి మద్దతు లేకుండా, మీ దగ్గర నుంచి సరైనటువంటి సపోర్ట్ లేకుండా విజయాలు సాధించడం సాధ్యం కాదు. ఒక మనిషికి నైతికంగా బలం కావాలంటే వెనక నుంచి మంచి సపోర్ట్ కావాలి, మంచి బలపరిచేటువంటి వ్యక్తులు, శక్తులు కావాలి. ఆ వ్యక్తులు, శక్తులు ఎవరంటే గ్రామ స్థాయిలో మీకు మీరుగా ఒక సంఘాలని ఏర్పాటు చేసుకొని పంటలకు అతీతంగా, గ్రామాలకు అతీతంగా మీరు సంఘాలను ఏర్పాటు చేసుకొని మీ మద్దతుని మరి జయప్రకాష్ నారాయణ గారికి ఇస్తే వచ్చే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి పంటకు, ఒక వరి విషయమే కాదు, చెరుకు విషయం కాదు, ఆయిల్ పామ్ కాదు, మొక్కజొన్నలు కాదు, ఎనీథింగ్ అనమాట, ఏదైనా సాధ్యమే. కాబట్టి వారి దగ్గర అన్ని ప్రణాళికలు ఉన్నాయి, వారి దగ్గర ఆలోచన ఉంది, వారు దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పుడు మన సమస్యల పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో జరిగేది కాదు. మనకి ధాన్యానికి కానీ ఏదైనా పంటకి రేటు నిర్ణయం చేయవలసింది కేంద్ర స్థాయిలో, మనకి ఎరువులు ఇవ్వవలసింది కేంద్ర స్థాయిలో, FCI ద్వారా సేకరణ జరగాలంటే కేంద్ర స్థాయిలో, మనకి రైళ్లు మరి సరఫరా కావాలంటే కేంద్ర స్థాయిలో, మన గోడౌన్స్